నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను పద్మ. అంతర్జాతీయ వాణిజ్య చరిత్రలో నూతన శకానికి తెరలేచింది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న భారత్ యూరోపియన్ యూనియన్ నడుమ చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఎట్టకేలకు ఖరారైంది. యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్తో ప్రధాని నరేంద్ర మోదీ జరిపిన శిఖరాగ్ర చర్చలో ఈ చిరస్మరణీయ ఘట్టం ఆవిష్కృతమైంది. పరిమాణంతో పాటు ప్రాధాన్యత పరంగా కూడా అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలన్నింటికీ ఈ ఎఫ్టియు తల్లి వంటిదంటూ కూడా పరిశీలకులైతే అభివర్ణిస్తున్నారు. ఇది అమల్లోకి వస్తే ఇరు పక్షాల నడుమ వార్షిక సుంకాలు ఏకంగా 400 కోట్ల యూరోల మేరకు తగ్గనున్నాయి. యూరప్ కార్లు, వైద్య పరికరాలు, వైన్ తదితరాలపై టారిఫ్లు దిగొస్తాయి. మొత్తంగా అక్కడ దేశాల దిగుమతులన్నింటిపైన సుంకాలు భారీగా తగ్గుతాయి. యంత్ర పరికరాలు, రసాయనాలు, ఫార్మా ఉత్పత్తులపై ప్రస్తుతం ఉన్న భారీ టారిఫ్లు దాదాపుగా కనుమరుగవుతాయి. బదులుగా ఆ ఖండానికి భారత ఎగుమతుల్లో చాలా వాటిపై సుంకాలు వచ్చే 7 ఏళ్ల వ్యవధిలో 90 నుంచి 100% దాకా తగ్గనున్నాయి. ఈ తగ్గింపు వస్తోత్పత్తులతో పాటు సేవలకు కూడా వర్తించనుంది. మొత్తం మీద 93% వస్తువులపై సుంకాల ఎత్తివేతకు ఇరు పక్షాలు అంగీకరించాయి. ఈ ఒప్పందం కోసం ఇరు పక్షాల నడుమ 18 ఏళ్లకు పైగా చర్చోపచర్చలు కొనసాగుతూ ఉండటం విశేషం. అయితే ఎఫ్టీఏపై లాంఛనంగా సంతకాలు జరిగేందుకు కనీసం మరో 6 నెలలు, అది అమల్లోకి రావడానికి ఏడాదికి పైగా సమయం పట్టనుంది. ఒప్పందానికి సంబంధించిన న్యాయపరమైన ఇతరత్రా అంశాలపై ఇరువైపులా పూర్తిస్థాయి అధ్యయనం తదితరాలు జరగాల్సి ఉండటమే ఇందుకు కారణం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొంతకాలంగా ప్రపంచ దేశాలపై టారిఫ్లను ఆయుధంగా ప్రయోగిస్తూ హడలెత్తిస్తూ ఉండటం తెలిసిందే. ఆ వాణిజ్య బెదిరింపులకు భారత్, EU ఒప్పందాన్ని ధీటైన సమాధానంగా పరిగణిస్తున్నారు. ఎఫ్టీఏకు తోడుగా ద్వైపాక్షిక వాణిజ్యానికి ఊపమిచ్చే దిశగా అయితే మరో 12 ఒప్పందాలు కూడా శిఖరాగ్ర భేటీ సందర్భంగా ఖరారయ్యాయి. ఇక వాటితో పాటు మరో 2 కీలక ద్వైపాక్షిక ఒప్పందాలు కూడా ఖరారయ్యాయి. వాటిలో ఒకటి రక్షణ భద్రతకు సంబంధించినది కాగా, మరొకటి భారత్ నుంచి ప్రతిభావంతులను యూరోప్లో మరింత మెరుగైన ఉపాధి అవకాశాలు తదితరాలు కల్పించేందుకు వీలు కల్పించేది. ఇక ఎఫ్టీఏ ఖరారుపై మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. ఒప్పందం అనంతరం ఉర్సులా కోస్టాతో కలిసి ఆయన ఫోటోలకు ఫోజులు కూడా ఇచ్చారు. వాణిజ్యపరంగా అంతర్జాతీయంగా అల్లకొల్లల పరిస్థితులు నెలకొని ఉన్న ప్రస్తుత తరుణంలో భారత్, EU భాగస్వామ్యం ప్రపంచానికి అత్యవసరమైన స్థిరత్వాన్ని అందిస్తుందని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఇక భారత్ తన చరిత్రలోనే అతిపెద్ద స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుందన్నారు. యూరప్ మార్కెట్తో మన చిన్న పరిశ్రమలు, రైతులకు అనుసంధానం మరింత పెరిగేందుకు, ఉత్పత్తి, సేవా రంగాల్లో నూతన అవకాశాల సృష్టికి ఇది ఎంతగానో తోడ్పడనుంది.
ఎఫ్టీతో భారత్ EU మధ్య పెట్టుబడులు అధికంగా పెరగనున్నాయి. నూతన ఇన్నోవేషన్ భాగస్వాములు ఏర్పడటమే కాక అంతర్జాతీయంగా సరఫరా వ్యవస్థలు మరింత బలోపేతం కానున్నాయి. ఇక ఆ కోణంలో చూస్తే ఇది కేవలం వాణిజ్య ఒప్పందం మాత్రమే కాదు, భారత్ EU సమైక్య ప్రగతికి బ్లూ ప్రింట్ వంటిది అంటూ ప్రధాని కొనియాడారు. ఇరు పక్షాల నడుమ ఈ భాగస్వామ్యం అంతిమంగా ప్రపంచానికి ఎంతో మేలు చేకూరుస్తుందని అభిప్రాయపడ్డారు. ఇండో పసిఫిక్ మొదలుకొని కరీబియన్ దీవుల దాకా పలు ప్రాజెక్టుల విషయంలో భారత్ EU కలిసి పనిచేస్తాయని ప్రకటించారు. This history is the foundation for the transformative partnership we are building today in the fields of economy, technology and far beyond. Gems and jewelry, leather and shoes, ऐसे हर सेक्टर से जुड़े साथियों को भी बधाई देता हूं। ये समझौता आपके लिए बहुत सहायक सिद्ध होगा। साथियों, इस ट्रेड डील से भारत में मैन्युफैक्चरिंग को तो बल मिलेगा ही, साथ ही सर्विसेज से जुड़े सेक्टर का भी और अधिक विस्तार होगा। ये फ्री ट्रेड एग्रीमेंट दुनिया के हर बिजनेस, हर इन्वेस्टर के लिए भारत पर कॉन्फिडेंस को और मजबूत करेगा। साथियों, भारत आज हर सेक्टर में ग्लोबल पार्टनरशिप पर बहुत अधिक काम कर रहा है। मैं अगर एनर्जी सेक्टर की ही चर्चा करूं तो यहां एनर्जी वैल्यू चेन से जुड़े हुए अलग अलग क्षेत्रों में निवेश की बहुत संभावनाएं हैं। ఇక ఇదే అంశంపై యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయన్ పలు కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. భారత్ EU స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఒక మైలురాయి వంటిదని ఆమె అన్నారు. వాణిజ్యాన్ని ఆయుధంగా వాడుతున్న వేళ ఈ ఒప్పందానికి ఎనలేని ప్రాధాన్యం సమకూరిందని అమెరికా ఒంటెత్తు పోకళ్లను ఉద్దేశిస్తూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. వాణిజ్యపరంగా ప్రస్తుతం దేశాలను ఎదుర్కొంటున్న పెను అంతర్జాతీయంగా సవాళ్లకు పరస్పర సహకారం, సమన్వయమే అత్యుత్తమ పరిష్కారమని ఈ ఒప్పందం మరోసారి సందేశమిచ్చిందని ఆమె అభిప్రాయపడ్డారు. మేం సాధించాం, ఒప్పందాలన్నింటికీ తల్లిగా చెప్పదగ్గ FTAను కుదుర్చుకున్నాం, ఏకంగా 200 కోట్ల మందికి అద్భుతమైన మార్కెట్ను ఏర్పాటు చేసుకోనున్నాం. This history is the foundation for the transformative partnership we are building today in the fields of economy, technology and far beyond. And the political ties between Europe and India have never been stronger. The European Union and India are natural strategic partners because we have so much in common. We are the two biggest democracies. We are rooted in the rule of law. Pluralism and respect for human dignity is at our core. And this is precisely why we are here today. It is a decisive moment in our partnership with our free trade agreement and indeed open the world's largest trading zone ever, an unprecedented market of almost 2 billion people. It means more than trade. It means more and better jobs, more and closer friendship, more connections, more opportunities for our businesses and, of course, our people, and fewer dependencies. And this is only the beginning. This agreement forms the foundation of the crucial partnership between Europe and India, and we are sending a strong signal to the world. In a time where the world is becoming more and more fractured and fractious, at this time, India and Europe are choosing dialogue. భారత్ EU FTAను వాణిజ్య ఒప్పందాల చరిత్రలోనే మైలురాయిగా యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా అభివర్ణించారు. పరస్పర విశ్వాసం, వ్యూహాత్మక అంశాల్లో సహకారమే పునాదులుగా ఒప్పందం కుదిరిందన్నారు. అందుకే ఇది ఎనలేని చారిత్రక ప్రాధాన్యం సంతరించుకుందని చెప్పారు. యుద్ధాలతో శాంతి ఎన్నటికీ సాధ్యం కాదని భారత్ EU శిఖరాగ్ర సదస్సులో నేతలు అభిప్రాయపడ్డారు. పరస్పర విశ్వాసంతో కూడిన చర్చలే అందుకు ఏకైక మార్గమని ప్రధాని మోదీ, EU సారథులు ఉర్సుల్లా ఆంటోనియో కోస్టా స్పష్టం చేశారు. ఉక్రెయిన్, పశ్చిమాసియాలో స్థితిగతులు, రెండో పసిఫిక్లో పరిస్థితులు తదితరాలపై వారితో లోతుగా చర్చలు జరిగినట్టు మోదీ వెల్లడించారు.
I'm the president of the European Council, but I'm also an overseas Indian citizen. Then, as you can imagine, for me, it has a special meaning. I'm very proud of my roots in Goa, where my father's family came from. And the connection between Europe and India is something personal to me. Also because we conclude today our trade negotiations. We relaunched at the latest meeting that ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న పెను సవాళ్ల పరిష్కారానికి అంతర్జాతీయ సంస్థలో సంస్కరణల తప్పనిసరన్న అభిప్రాయం వ్యక్తమైనట్లుగా చెప్పారు. యుద్ధాలతో ఎన్నటికీ శాంతిని సాధించలేమని ఉక్రెయిన్ ఘర్షణను ఉద్దేశించి ఉర్సుల్లా పునరుద్ఘాటించారు. చర్చలు, దౌత్యం ద్వారా శాంతి సాధన యత్నాల్లో యూరప్ కూడా మోదీ వైపు నమ్మకంతో చూస్తోందని కోస్టా పేర్కొనడం విశేషం. నేటికి ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరణ విశ్లేషణ అందించడానికి మనతో పాటు జాయిన్ అవుతున్నారు సీనియర్ అనలిస్ట్ కోటేశ్వరరావు గారు. నమస్తే అండి కోటేశ్వరరావు గారు. నమస్తే. ఓకే, భారత్ EU మధ్య కుదిరిన ఈ వాణిజ్య డీల్ కి సంబంధించి ఏం చెప్తారు? దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి? అసలు ఏంటి డీటెయిల్స్ ఏంటి? 2007 సంవత్సరంలో ప్రారంభమైనటువంటి ఈ చర్చలు ఇంతకాలం ఎందుకు సాగాయి అనేటువంటిది ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం. అప్పటి నుంచి ఉన్నటువంటి వివాదాలు ఏమిటి, ఇప్పుడు పరిష్కారం అయినటువంటి ఏమిటి అనేది జనానికి తెలియాలి. మారినటువంటి అంతర్జాతీయ పరిస్థితుల్లో అమెరికా నుంచి అటు ఐరోపా యూనియన్కి ఒత్తిళ్లు, బెదిరింపులు, టారిఫ్ విధింపులు, ఇటు మన దేశానికి బెదిరింపులు, టారిఫ్ విధింపులు చేస్తున్నటువంటి తరుణంలో అమెరికా దాన్ని తట్టుకునేందుకు ఐరోపా యూనియన్ అదేవిధంగా మన దేశం కూడా రెండు ఒక అడుగు వెనక్కి వేసి సమాధానపడి ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఐరోపా యూనియన్ నుంచి వచ్చేటువంటి ఉత్పత్తుల మీద, అదేవిధంగా మన దేశం నుంచి ఆయా దేశాలకు వెళ్ళేటువంటి ఉత్పత్తుల మీద రానున్న కొద్ది సంవత్సరాల్లో జీరో టారిఫ్ అంటే ఎలాంటి దిగుమతి పన్నులు లేకుండా పరస్పరం స్వల్ప తేడా ఉందనుకోండి, అది పెద్ద లెక్కలో కాదు, అంగీకారం అనేటువంటిది ముఖ్యమైనటువంటి అంశం. అందుకనే ఇది అమెరికాకి ఆగ్రహం కూడా కలిగించింది అనేది అమెరికా డొనాల్డ్ ట్రంప్ లేదా ఇతర అమెరికా మంత్రులు మాట్లాడినటువంటి మాటలు మనకి స్పష్టం చేస్తుంది. రెండో అంశం, ఈ ఒప్పందంతో మొత్తం ఏదో ఐరోపాలో ఉన్నటువంటి, ఐరోపా సమాఖ్యలో ఉన్నటువంటి, భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం 200 కోట్ల మందికి ఏదో ఉపాధి కల్పిస్తుంది, లేకపోతే జీవితాలను మార్చేస్తుంది అతిశయోక్తులు ప్రచారం చేస్తున్నారని కూడా మనం గమనించాలి. మొత్తం డీల్ విలువ ఎంత అంటే 2024-25లో రెండింటి మధ్య ఉన్నటువంటి వాణిజ్య లావాదేవీల విలువ $136 బిలియన్. ఆ $136 బిలియన్ మనకి చైనా మధ్య కూడా నడుస్తున్నాయి, మనకి అమెరికా మధ్య కూడా అంతకంటే ఎక్కువే నడుస్తున్నాయి. అందువల్ల ఇదేదో కొత్తగా ఏమిటి దీనిలో కొత్తదనం అంటే 2030 లేదా 32 నాటికి $200 బిలియన్ వెళ్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. వెళ్తుందా లేదా ఒక అంచనా మాత్రమే ఒకటి. రెండోది, ఈ ఒప్పందం కుదుర్చుకోవడానికి ముందున్నటువంటి గత ఏడాది అంకెలను చూపించి ఇప్పుడు $200 బిలియన్. వర్తమాన సంవత్సరంలో 2024-25లో $136 బిలియన్ వాణిజ్యం జరిగిన మాట వాస్తవం. దానిలో $15 బిలియన్ మేరకు మనం మిగుల్లో ఉన్నాం. అంటే మన ఎగుమతులు ఎక్కువగా ఉన్నాయి,
ఐరోపా యూనియన్ నుంచి మనం చేసుకునేటువంటి దిగుమతులు తక్కువగా ఉన్నాయి కనుక మనము లాభసాటిగా మన వ్యాపారం ఉంది. అదే వర్తమాన సంవత్సరానికి వచ్చేసరికి అంటే 2025-26లో మన ఎగుమతులు తగ్గాయి, దిగుమతులు తగ్గాయి. తగ్గి ఎక్కడికి వచ్చాయి అంటే $95 బిలియన్ పడిపోయాయి. అంటే మన మిగులు కూడా తగ్గిపోయింది. మరి ఈ $95 బిలియన్ నుంచి రానున్న 5 సంవత్సరాల్లో $200 బిలియన్ చేరుతుందా లేదా, లేకపోతే మళ్ళా 136 బిలియన్ లేదా 150 బిలియన్ చేరుతుందా లేదా అనేటువంటిది దాని మీద ఎవరికి ఉండేటువంటి సందేహాలు వాళ్ళకు ఉన్నాయి. రెండోది, మన దేశం నుంచి ఎగుమతి అయ్యేటువంటి వస్తువుల మీద ఏమున్నాయి, ఏం చెప్తున్నారు? టెక్స్టైల్స్ అని చెప్తున్నారు, జెమ్స్ అండ్ జ్యువెలరీ అని చెప్తున్నారు. సరే, టెక్స్టైల్స్ అంటే పెద్ద సంఖ్యలోనే ఉపాధి కల్పించేటువంటి ఒక పరిశ్రమ. కానీ దానికి ఉన్నటువంటి సమస్య ఏమిటి? మనకంటే తక్కువ రేట్లకి, తక్కువ ధరలకి బంగ్లాదేశ్ లేదా వియత్నాము ఇట్లాంటి కొన్ని దేశాలు ఇప్పటికే ఐరోపా యూనియన్కి లేదా ఇతర దేశాలకి మనకు పోటీగా తక్కువ ధరలకు అందించి ఎగుమతులు చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూడాలి. అందుకని ఇప్పుడు కుదిరినటువంటి ఒప్పందం ప్రకారం మన టెక్స్టైల్స్ కి 0 టారిఫ్ అయితే మిగిలినటువంటి దేశాలు మరి ధరలు ఇంకా తగ్గించి మన మార్కెట్స్ దెబ్బతీస్తాయా లేదా అనేటువంటిది ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చిన తర్వాత మాత్రమే మనకి వాస్తవాలు తెలుస్తాయి. ఇక జెమ్స్ అండ్ జ్యువెలరీ ఎంతమందికి ఉపాధి కల్పిస్తుందండి? ఆ రంగంలో పనిచేసేటువంటి వాళ్ళు ఎంతమంది? అందుకని అతిశయోక్తులు మొత్తం ఏదో ఒక ఒప్పందం కుదరడం సంతోషకరమే, దాన్ని ఎవరు కాదట్లేదు. అది గణనీయమైందా అంటే గణనీయమైంది. అనేక దేశాలతోటి $1 బిలియన్, $2 బిలియన్ కుదుర్చుకున్నటువంటి దేశాలతోటి ఒక గణనీయమైనటువంటి మొత్తం కుదుర్చుకున్నారు, బాగా. కానీ దీంతో మొత్తం మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అన్నిటికీ మాతృమూర్తి అనేటువంటి పద్ధతుల్లో దాన్ని ప్రచారం చేసి అతిశయోక్తులు ప్రచారం చేసుకుంటున్నారు అనేది నా అభిప్రాయం. వలన కొంతమంది లాభపడతారు, ఎగుమతిదారులు లాభపడతారు, దిగుమతిదారులు లాభపడతారు. దిగుమతిదారులు ఎవరు లాభపడతారు? వచ్చినటువంటి వార్త ప్రకారం లాంబోర్గిని అనేటువంటి ఒక కారు ఇప్పుడున్నటువంటి పన్నుల ప్రకారం దాదాపు 3 కోట్లు ఉంటే అది పన్నులు తగ్గించిన తర్వాత 1,80,00,000 వస్తుందట. ఎవరికి లాభం ఇది? మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది 1,80,00,000 పెట్టి ఐరోపా నుంచి కార్లు దిగుమతి చేసుకుంటారు? అందువల్ల ఈ దేశ ప్రజలకి ఎంతమందికి ఉపయోగం అనేటువంటి ఆ యాంగిల్లో కూడా మనం చూడాలి. ఏమైనప్పటికీ అమెరికా ఎదురుదాడి చేస్తున్నటువంటి నేపథ్యంలో కొంత ఉపశమనం కలిగించేటువంటిది. రెండోది, ఈ ఒప్పందాన్ని చూసిన తర్వాత మిగిలినటువంటి దేశాలు కూడా మనపటి ఒప్పందం రావడానికి ఒక మార్గం ఏర్పాటు చేసింది. అంతవరకు ఓకే, కానీ ఇదేదో మొత్తం భారతదేశ వాణిజ్య లావాదేవీలన్నింటినీ కూడా మార్చేస్తుంది అనేటువంటి భ్రమలు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు అనేది నా అభిప్రాయం. రెండోది, మన దేశంలో ఉన్నటువంటి వాటికి హాని కలిగించేటువంటి అంశాలు కూడా ఇందులో ఉన్నాయి. అందుకని ట్రేడ్ ఒకదాని వెంట ఒకటి ఆయా ట్రేడ్ వాళ్ళు చెప్పేటువంటి వివరాలు లేదా విశ్లేషణలు మిగతా అంశాలన్నీ కూడా వచ్చిన తర్వాత మాత్రమే ఎవరికి ఎంత లాభం అనేటువంటిది మనం చెప్పగలం. ఓకే, ఈ టారిఫ్లపై అంటే నిజంగానే 96 నుంచి 99% వేరియేషన్ వచ్చే అవకాశం నిజంగానే ఉంటుందంటారా? అంటే 96-99% అంటే మన దేశం నుంచి ఎగుమతి చేసేటువంటి వస్తువుల సంఖ్య. అది టారిఫ్ అనేటువంటిది 0కి తగ్గిస్తారు. మనము తగ్గిస్తున్నాం కదా. మనము కూడా 110-120% ఉన్నటువంటి దాన్ని 30%, ఆ తర్వాత కొంతకాలం తర్వాత దాన్ని 10%, ఈ విధంగా మనం కూడా తగ్గిస్తున్నాం. అట్ ది సేమ్ టైం మన వస్తువులు కూడా రెసిప్రోకల్ గా వాళ్ళు కూడా తగ్గిస్తారు. అందుకని ఈ తగ్గించేటువంటిది ఇప్పుడు ఈయూతో ఒప్పందం కుదుర్చుకున్నందువల్ల మన టెక్స్టైల్ పరిశ్రమలో ఏర్పడినటువంటి ఎగుమతుల సమస్య కావచ్చు, లేదా మన టెక్స్టైల్ పరిశ్రమకు ఎదురవుతున్నటువంటి ఇబ్బందులన్నీ మొత్తం తొలగిపోతాయా?
తొలగవు, కాస్త ఉపశమనం మాత్రమే అది. అందువలన ఇది మిగతా దేశాల నుంచి కాంపిటీషన్ ఉందా లేదా అంటే, మిగతా దేశాల నుంచి కాంపిటీషన్ మన దేశం కంటే బంగ్లాదేశ్ నుంచి, వియత్నాం నుంచి ప్రపంచ టెక్స్టైల్ మార్కెట్ లో వాళ్ళు ఎక్కువ పోటీ ఇస్తున్నారు మన దేశం కంటే. అందుకని ఇప్పుడు మనం ఆ పోటీని ఎట్లా తట్టుకోగలం, ఎట్లా ముందుకు తీసుకెళ్ళగలం, ఎంతమందికి ఉపాధి కల్పించగలం అనేటువంటిది ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చిన తర్వాత మాత్రమే మనకు తెలుస్తుంది. కాగితాలు చూసాం, లేకపోతే నాయకుల ప్రకటనలు చూసాం, వాటిని మనం మోసపోవద్దు అనేది నేను చెప్పదలుచుకున్నాను. ఓకే, మరి ఈ సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఏమన్నా మరి ఎలాంటి ఉపయోగం ఎక్కడ కనిపించట్లేదు అంటున్నారు కదా, మరి ఏంటి పరిస్థితి? అంటే వాళ్ళ దృష్టిలో పెట్టుకునే కదా ఎక్కడైనా సరే కొంచెం చూసుకునేది, ఏ దేశాలైనా. అదే కదా ఇప్పుడు నేను చెప్తుంది కూడా అదే. ఫ్రెంచ్ వైన్, లేకపోతే ఐరోపా దేశాల్లో ఉన్నటువంటి ఇతర ఖరీదైనటువంటి వైన్స్ 140%, 150% ట్యాక్స్ ఉన్నటువంటి దాన్ని తగ్గిస్తారట. ఎవరు తగ్గుతారు? విదేశాల నుంచి దిగుమతి చేసుకునేటువంటి వైన్స్ మన కళ్ళు కాంపౌండ్ లో ఎవరైనా తీసుకొచ్చి అమ్ముతారా? వాటిని సామాన్య జనం తాగేది కాదు కదా. అందుకని కొంతమందికి బాగా నియో రిచ్, ఒళ్ళు బలిసినటువంటి వాళ్ళకి, డబ్బులు లెక్కలేనటువంటి వాళ్ళకి కొంతమందికి ఉపయోగం ఉంటుంది. కానీ ఆ వాళ్ళ ఉపయోగాన్ని చూపించి మొత్తం దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ యూరోపియన్ వైన్స్ లేకపోతే యూరోపియన్ లిక్కర్ని, ఇటువంటి వాటి కూడా మనం తాగుతున్నారు, తాగి దేవలోకంలోకి వెళ్తున్నారు అన్నట్టుగా చెప్తే ఎలాగే. అదేవిధంగా కార్లు, నేను కొంచెం చెప్పాను, ఆడి కార్ కావచ్చు, లేకపోతే వోక్స్ వ్యాగన్ కావచ్చు, లేకపోతే ల్యాంబోర్గిని కావచ్చు, ఇటువంటివన్నీ కూడా కోట్ల రూపాయలు ఉన్నటువంటి ధరలు ఉన్నటువంటివి. ఎంతమంది కొనుగోలు చేయగలరు? ఎన్ని కార్లు దిగుమతి చేసుకోగలరు ఈ దేశంలో ఉన్నటువంటి? అందుకని కొంతమందికి ఖచ్చితంగా ధనికులుగా ఉన్నటువంటి వాళ్ళకి, ధనికులుగా కూడా సూపర్ రిచ్ శతకోటీశ్వర్లకి, గంటకో కారు మార్చే వాళ్ళకి, రోజుకు ఒక కారు మార్చేటువంటి వాళ్ళకి, అట్లాంటి వాళ్ళకి ఉపయోగపడచ్చు. కానీ దానివల్ల రెండోది, ఆల్రెడీ అటువంటి కార్లని ఐరోపా దేశాల నుంచి దొడ్డిదారిన మన దేశానికి తీసుకొస్తున్నారు ఇప్పటికే. ఎట్లా? విడిభాగాల దిగుమతి పేరుతోటి విడిభాగాలన్నింటినీ దిగుమతి చేసుకొని ఇక్కడ అసెంబ్లింగ్ చేస్తున్నారు. మెర్సిడీస్ కావచ్చు, లేకపోతే ఇటువంటి అనేకమైనటువంటి కార్లు. ఇప్పుడు అలాంటి వాటిని అఫీషియల్ గా మార్చేశారు. మీరు అటువంటి పనులు చేయక్కర్లేదు, విడిభాగాలు దిగుమతి చేసుకోక్కర్లేదు, మొత్తం కార్లే దిగుమతి చేసుకోవచ్చు, మేము పన్నులు తగ్గిస్తామని చెప్పేసి మన ప్రభుత్వం చెప్పింది, ఫార్ములైజ్ చేశారు. అందుకనే నేను ఏమంటున్నానంటే, ఒక్కొక్క రంగం ఏ విధంగా లబ్ధి పొందుతుంది, ఏ విధంగా వీళ్ళు అంచనా వేస్తున్నారు, ఆ రంగంలో ఉన్నటువంటి ఉపాధి ఎంతమందికి, జెమ్స్ అండ్ జ్యువెలరీ రంగంలో ఎంతమందికి ఉపయోగకలుగుతా ఉంది, ఇప్పుడు ఉన్నటువంటి స్టేటస్ ఏమిటి, ఈ వివరాలన్నీ కనుక మనకి తెలియజేస్తే, మన ప్రభుత్వం అదేమీ రహస్యమేం కాదు కదా, తెలియజేస్తే ఈ డీల్ వల్ల మనకి లాభమా నష్టమా? ఈ డీల్ వల్ల ఒకటి, వ్యవసాయ ఉత్పత్తుల్ని ఈ డీల్ నుంచి మినహాయించారు. అది ఒక్కటే భారతదేశంలో ఉన్నటువంటి రైతాంగానికి ఉపశమనం కలిగించేటువంటి వ్యవసాయ ఉత్పత్తులు, అదేవిధంగా డైరీ ప్రోడక్ట్స్, ఇటువంటి వాటిని ఇచ్చారు. ఇప్పుడు మనకి అమెరికాకి ఉన్నటువంటి తగాదా అదే కదా. అమెరికా వాడు ఏమి డిమాండ్ చేస్తున్నాడు? మా డైరీ ప్రొడక్ట్స్ ని, మా వెన్న, జున్ను, ఇట్లాంటి వాటన్నిటిని మీరు ఫ్రీగా దిగుమతి చేసుకోవాలి, అదేవిధంగా మా వ్యవసాయ ఉత్పత్తులను దిగుమతి చేసుకోవాలి, మా కోడి కాళ్ళను దిగుమతి చేసుకోవాలి అని డిమాండ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ ఒప్పందంలో అవి లేవు. అందుకని అవి మినహాయించారు కనుక నరేంద్ర మోడీ సర్కార్కి కూడా ఇబ్బంది లేదు. ఒకవేళ అవి ఉంటే మాత్రం అమెరికాతో వచ్చిన తగాదే దీంతో కూడా వచ్చి ఉండేది. ఈ ఒప్పందాన్ని చూసిన తర్వాత ఈ రంగాలకు చెందినటువంటి రైతులు కావచ్చు, వ్యవసాయ కార్మికులు కావచ్చు, ఇతర కార్మికులు కావచ్చు, ఈ పాటికి ధ్వజమెత్తు వీధులకు ఎక్కువ. అందుకని దీనిలో ఆ పరిమితులు ఉన్నాయి అనేటువంటిది కూడా మనం గమనంలో తీసుకోవాలి. అందుకని ప్రధాన స్రవంతికి ఇది పెద్ద నష్టం కలిగించేటువంటిది కాదు. ఇదే సమయంలో సమాజంలో ఉన్నత వర్గాల వారికి ఉపయోగం కలిగించేటువంటి ఈ ఎగుమతులు,
లేదా దిగుమతుల డీల్ అనేది చెప్పచ్చు. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి కోటేశ్వర గారు, మంచి వివరణ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక ఇది స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.